ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము సమూయేలు, మొదటి సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా తన చిత్తానుసరమైన మనసు గల వానిని యొక్కని కనుగొని ఉన్నాడు. నాకు ఆజ్ఞాపించిన నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించను. ఇక్కడ ఈ పూట వాక్యములో మనం గమనించినట్లయితే యెహోవా తన చిత్తానుసరమైనటువంటి మనసు కలిగిన వారిని కనుగొని ఉన్నాడు. ఈరోజు ప్రభు ఎవరిని కనుగొంటున్నాడు, ఎవరి వైపు చూస్తున్నారు, ఈరోజు మీరు గమనించాలి. ఆయన చిత్తానుసరమైనటువంటి మనసు కలిగిన వారిని కనుగొన్నాడు. ప్రభునొద్ద ఎవరైతే మనస్సు నిలుపుకొని, ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, ఎవరి వైపు తన వాక్యము, దేవుని వాక్యమును తమ హృదయంలో ఉంచుకుంటారో, ఇక్కడ వాస్తవానికి ఇక్కడ దావీదుతో ప్రభు చెప్తున్నటువంటి విషయంలో, దావీదు ఆయన చిత్తానుసారుడు, హృదయానుసారుడుగా ఉండటానికి, దేవుడు చిత్తమును నెరవేర్చటానికి ఆయన అట్టి మనస్సు గల వారిని కనుగొన్నట్లుగా రాయబడాలి. ఈరోజు దేవుడు నిన్ను కనుగొనేటట్లుగా ఆ అనుభవాల మధ్యలోనికి రావాలంటే నువ్వు దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించాడు, భూమి మీద మనుషులలో ఏం చూడాలనుకుంటున్నాడు, దేవుడు వారిని ఏ మార్గములు నడిపించాలనుకుంటున్నారో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను వారు ఖచ్చితంగా అనుసరించి దైవ చిత్తము, దైవ నిర్ణయము, దైవ సన్నిధిలో వారు అట్టి రీతిగా ఆయన చిత్తానుసారంగా నడిచే వారిని ప్రభు కనుగొని వారిని ఒక అధిపతిగా ఆయన నియమించినట్లుగా రాయబడి ఉన్నది. చూడండి, యేసు ప్రభు వారు యోహాను సువార్తలో 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకిమ్మని, దాహమును కిమ్మని నన్ను అడుగుచున్నవాడు వాడెవడో అది ఎరగకుండినట్లుగా నీవు ఉన్నావు. అదే గనక నువ్వు ఎరిగినట్లయితే ఆయన అడుగుతున్నది, ఇదిగో ఆయననే అడుగుతున్నావని, ఆయనే నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఇక్కడ 12 గంటల టైంలో ఇదిగో సమరయ ప్రాంతంలో బావి దగ్గర ప్రభువు కూర్చొని ఉన్నారు. నీళ్ళు చేదుకుంటానికి సమరయ స్త్రీ వచ్చింది. ప్రభు మాట్లాడారు. ఆమె యొక్క జీవితం అంతా ప్రభు చెప్తున్నాడు. ఈ చెప్పే ముందు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్పినప్పుడు ఈమె ఏమనుకుంటుందంటే, రోజు మేము నీళ్లు చేదుకోలేకపోతున్నాం, ఆ నీళ్ళు ఏదో మాకు ఇవ్వయి అని అంటే, వాస్తవానికి ఇక్కడ మీరు గమనించాలి, ఈయన దేవుడు, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ్య కనుగొని ఆయన్ని గుర్తించినట్లయితే ఇక్కడ చెబుతున్నటువంటి మాట అదే. ఇదిగో దాహమునికి ఇమ్మనని అడుగుచున్న వాడును ఎరగనందున వెరిగినట్లయితే ఆయన నీకు జీవ జలములు ఇచ్చును. చాలామందికి అర్థం కావట్లేదు. ఇంకా యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఇంకొక ఆప్షన్ లేదు. ఇక ఆయన గుర్తించాలంతే. ఆయన గుర్తించి ఆయనను కనుగొనగలిగితే ఆయనలోనే జీవజలములు ఉన్నవి. హేళంగా మాట్లాడుతున్నట్టుగా కనపడింది, కానీ తర్వాత మనం చూస్తే నిజముగా ఈయన మెస్సయ్యేనని ఆమె గుర్తించేసింది. ఈరోజు మనం చాలామంది కూడా ప్రభు సన్నిధిలోకి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ జీవజలములు ఇచ్చేది ఆయనేనని గుర్తించాలి. నీ జీవితాన్ని బాగు చేసేది ఆయనేనని గుర్తించాలి. నీ కుటుంబమును బాగు చేసేది ఆయనేనని గుర్తించాలి. నీకు కావలసినదంతా కూడా ఆయన సన్నిధిలో ఉన్నదని గుర్తించినట్లయితే ఆయన నీకు ఇస్తాడు. కొంతమంది గుర్తించక ఎక్కడో చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వారు అనుకున్నట్లుగా వారి జీవితాలు మలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే చూడండి, యోహాను సువార్తలో
మనం గమనించాలి. 7వ అధ్యాయం 38వ వచనములో అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరు యేసుక్రీస్తును ఎరిగి విశ్వాసము కలిగి ఉంటారు, ఎవరు యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి విశ్వాసము నిలుపుకొని ఉంటారో వారి కడుపులో నుండి జీవజల నదులు ఉదుకునని వాక్యం చెప్తున్నమాట. ఈ సత్యమును మీరు తెలుసుకోవాలి. యేసును విశ్వసించు, యేసు కొరకు జీవిస్తానని తీర్మానం చేయి, నీలో నుండే ఆయన జీవజల నదులు ఉదికిస్తానని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయము 13వ వచనములో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జలములను ఓటను నన్ను విడిపించి ఉన్నారని తన కొరకు తోటలు అనగా ఇదిగో నీళ్లను తోటలు తొలిపించుకుంటున్నారని రాయబడి ఉంది. ఇక్కడ ప్రాముఖ్యముగా పై మాటలో జీవజల నదులు ఓటలను విడిచి ఉన్నారు. యేసును కాదని, యేసు ప్రభువుని కాదని వెళ్ళిపోయినట్లయితే వారు ఏమై ఉన్నారంట? జీవజల నదులు విడిచిపెడుతున్నారు. తమ కోసం తెలియని తోటలు తొలిపించుకుంటున్నారు, తన కోసం తెలియని ఒక ఆలోచన చేస్తున్నారు. ఆయనే మార్గము, సత్యము, జీవము కదా. ఇంక వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? ఆయనే కదా. కాదని మనము కాదు. ఎవరు ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారు, ఎవరైతే యేసుక్రీస్తును తెలుసుకొని ఎరిగి ఉంటారో వారిలో జీవజల నదులు ఉదికిస్తానని వాక్యం చెప్తున్నమాట. ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము 13వ వచనములో, ఇశ్రాయేలులు నాకు ఆశ్రయమైన యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందెదరు. ఎందుకని అంటే, ఇదిగో యెహోవా అను జీవ జల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేర్లు రాయబడిన వారుగా ఉందురు. చూసారా? ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవజల ఓటలను విసర్జించారో ఇసుక మీద పేర్లు రాసినట్లే, ఇసుక మీద పేర్లు రాసినట్లుగా ఉంటుంది. ఆ పేర్లు కాసేపే ఉంటాయి, గాలి వస్తే కొట్టుకుపోతే ఒక తెప్పొచ్చి చూడగానే కొట్టగానే ఆ పేర్లన్నీ కూడా మటుమాయం అయిపోయినట్లుగా. దేవుని యొక్క జీవజల ఓటను విసర్జించకూడదు. యేసు ప్రభు వారిలో జీవమున్నది, జీవించే జీవితాలు ఆశీర్వాద ఫలముల చేత నింపేటువంటి నిబంధనగా ఉన్నదని దేవుణ్ణి మనం ఎక్కడ విసర్జించకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథములు సంఘములు సూచిస్తూ 22వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తున్నాం, దప్పిగొనిన వానిని రమ్మని, ఇదిగో ఇచ్చుచున్న వానిని జీవజలములు ఓట ఉచితముగా పుచ్చుకొనుము అని చెప్తున్నాడు. ఉచితముగా దప్పిగొను వారులారా ప్రభునొద్దకు రమ్మని పిలుస్తూ, ఇక్కడ పెళ్లి కుమార్తె, ఆత్మ పెళ్లి కుమార్తెగాను, యేసు ప్రభు వారు పెళ్లి కుమారుడుగా వినివారు రమ్మని చెప్పుచు, దప్పిగొను వారులారా ప్రభునొద్దకు వచ్చినట్లయితే ఇదిగో జీవజలములు ఉచితముగా ఇచ్చుచున్నాడు. ప్రభుని తెలుసుకో, వాక్యము తెలుసుకో, హృదయము మార్చుకో, ప్రభుతో నువ్వు తీర్మానము కలిగి ఉండు. యేసు ప్రభు వారిలో జీవముంది, జీవజలములు ఉన్నాయి. విసర్జించొద్దు. విసర్జించినట్లయితే ఇసుక మీద రాసినట్లుగా వారి పేర్లు అవి చెరిగిపోయి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పూట వాక్యములో సెలవిచ్చిన మాట, ఆయన చిత్తానుసరమైన మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరిని ఏర్పరచుకుంటాడంటే యేసుక్రీస్తుని మీరు ఎరగాలి, మనము ఎరగాలి, అందరము ఎరగాలి. ఎందుకంటే ఆయన్ని అడిగితే ఆయనలోనే ఉన్నది జీవం, ఆయనలోనే ఉన్నది జీవజలములు. కాబట్టి ప్రభు వైపు తిరిగి ఆయన్ని మనం వేడుకుందాం. అట్టి కృప మీకును మీ కుటుంబాలలో ఆయన జీవము నిలిచి ఉండి ఆయన ఫలింప చేసిన కృపలో స్థిరపరచుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు.
ఇదిగోనైనా మీ చిత్తానుసారమైన మనుషులుగా మలుచుకొని మీ జీవములో నిలిచినట్లు యేసుక్రీస్తుని ఎరిగిన వారుగా, యేసుక్రీస్తును తెలుసుకునేవారుగా, యేసుక్రీస్తులో ఫలించేవారుగా, యేసుక్రీస్తులో పరమాసులుగా ఉండటానికి మీ కృప దయచేయండి. తెలియక ఎక్కడైనా మీకు దూరముగా ఉన్నారేమో, ఇంకా మీ దగ్గర అడగలేకపోతున్నారేమో, ఇంకా మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారేమో. సమరయ స్త్రీ, ఇదిగో నీవు నన్ను అడిగినట్లయితే నేను నీకు జీవజలములు ఇస్తాను కదా, గుర్తించలేకపోయింది. ప్రభువు అలాగ గుర్తించలేక ఇంకా లోకం వైపు చూస్తున్నారేమో. అంటే వారందరూ కూడా మనస్సు మీ మీద నిలుపుకొని మిమ్మల్ని ఎరిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.